సో మన ముందుకు రాబోతున్నారు కృష్ణ ప్రసాద్ సోంపల్లి గారు. He remains deeply passionate about our culture and arts, serving as an inspiring role model for younger generation. A distinguished individual, he is two-time President's Award winner, recipient and honorable of the Boston Mayor's Award. It's really great. Can you give him a big round of applause? Let me welcome Krishna Prasad garu onto the stage. సభికులకు పేరు పేరున నమస్సుమాంజలి. ఇది 11వ శతాబ్దములో పెనుగొండలో జరిగిన యథార్థ గాథ. ఒక పొగరుబోతు విష్ణువర్ధన రాజుకి వాసవి కుమారి వాసవాంబుగా మారిన క్షణం. ఎంతో ఘన చరిత్ర, ఎందరో త్యాగ ఫలితమైన చరిత్రను నిడివిడి కారణంగా కుదించి ఈ తక్కువ నిడివిలో చెప్పడానికి ప్రయత్నించారు. భాస్కరాచార్యుల వారు స్వాగతం సుస్వాగతం. ఈ విష్ణువర్ధన మహారాజుకి మీరు ఎప్పుడు వస్తున్నారా అని హృదయం కొట్టుకుంటుంది. మమ్మల్ని ఆనందపరచడానికి మీరు వచ్చినందుకు స్వాగతం సుస్వాగతం. నాయన విష్ణువర్ధన, ప్రజలందరూ నీ పిల్లలు లాంటి వారి శాంతి కాముకులైన పెనుగొండ ప్రభువులు కుసుమశెట్టి కుసుమాంబల సందేశం తీసుకొని వచ్చితివి. నీ పిల్లలలో ఒకరైన వాసవి కుమారిని వివాహ మాట తగదు నాయన. నీ తుచ్చమైన కోరిక నిడువాడించుకో. నీ తుచ్చమైన కోరిక ప్రజల క్షేమము కాదు, ఇది రాజ్యానికే అరిష్టం. వాసవి జీవితమంతా శివునికే అంకితం. తనకి వివాహ కాంక్ష లేదు. తన గమ్యం, తన గమనం, తన ఆగమనం శివాధీనం. ఓహో, ఈ చాళుక్య చక్రవర్తి విష్ణువర్ధనికే తిరస్కారమా? ఇది 714 గోత్రికలకు అభిమతమా? ఈరోజు మీరు మాట్లాడిన ఈ చీత్కారమే మాకు ఉద్రేకపరుస్తున్నది. మీరు ఎలా అయినా దీన్ని తీసుకుంటారో నాకు అర్థం కావడం లేదు. చక్రవర్తి తన ఇంటి ఎలుడై వచ్చుచున్నాడని సంతసించక, సంభావింపక, సన్మానింపక ఈ అవహేళన ఆవశ్యకమా? వారికి శిక్ష తప్పదు. పెనుగొండ పీనుగులతో నిండక తప్పదు. యుద్ధానికి సైముగా ఉండండి. ఇదే వారి అభిమతమైనచో, ఇదే వారి ఇష్టమైనచో మేము యుద్ధానికి రెడీ. ఇదే మా చివరి మాటగా చెప్పండి. మాకేను సమ్మతమే. ఎవరక్కడ? ఏమా సందేశం? మహారాజా, వాసవి కుమారి 102 గోత్రికులతో కలిసి ధ్వనిలో దగ్ధమవుతున్నది. మీరు త్వరగా రండి. జై జగదాంబ, జై వాసవాంబ. అమ్మ జగజ్జనని రవికోటి ప్రభావాను దివ్య స్వరూపం కాంచిన తోటనే నా పూర్వజన పాపం వంటి దగ్ధమైనవి. చిత్రకంఠ గాంధరుడగు నేను నా గత జన్మ పాప ఫలితముగా నిన్నే పోల్చుకునలేకపోతుంది. తల్లుడికే తల్లి అయిన నిన్నే కాంక్షించకోరుకుంటుంది. ఈ చండాలు శిరస్సు 1000 ముక్కలుగా ఖండించమ్మా, 1000 ముకుటంగా ఖండించు. ఈ శర్మ సర్వవ్యాప్తి అయిన నీ రూపమే నాకు దురోచము గమనించినది. నాకెవరు నువ్వు కనిపించటలేదు. అమ్మా వాసవాంబ, అమ్మా జగదాంబ, వాసవాంబ పాహిమాం 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 పాహిమాం. ఈ అవకాశం ఇచ్చిన రమేష్ గారికి, మహేష్ జముల గారికి, ఆది లక్ష్మి గారికి, తదితర అందరి మిత్రులందరికీ నమస్సుమాంజలి.